నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు వైఎస్ షర్మిలమ్మ ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు 114 అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లను ప్రకటించబోతుంది. అసలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అనే అంశం మనతో మాట్లాడేదానికి తులసిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నమస్కారం సార్. గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న కళ మళ్ళా సంతరించుకుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ? గత వైభవం మళ్ళా ప్రారంభమైంది. చరిత్ర పునరావృతమవుతూ ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక అనూహ్యమైన స్పందన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో వచ్చింది ప్రజల్లో. తెలంగాణ తర్వాత అది మరింత పెరిగింది. షర్మిలమ్మ గారి కాంగ్రెస్ పార్టీకి రావడము, పిసిసి అధ్యక్ష పదవి తీసుకోవడంతో అది మరింత ఉధృతమైంది. కాబట్టి వచ్చినప్పటి నుండి ఆవిడ విరామిక పరిశ్రమిస్తూ ఉంది. అది కూడా బాగా యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది. ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి. అయితే కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ షర్మిలమ్మ నిలబడుతున్నారు. అదేవిధంగా 2 పర్యాయాలు వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఎలా ఉండిపోతుంది ఈ పోటీ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం ఏమి? రాహుల్ గాంధీని ప్రధానిగా చూడమనేది నా చివరి ఆశయమని పదే చెప్పేవారు. నిజంగా ఈ నియోజకవర్గము తరపున వచ్చేసి ఆ పక్క పోటీ చేసేవాళ్ళు, కానీ మా పక్క రాజశేఖర రెడ్డి గారి వారసులు, నిజమైన వారసులు ఎవరైతారు? రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఏ పార్టీ అభ్యర్థి గెలవాలా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? షర్మిలమ్మ గారు. అవినాష్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాదు, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. అది కాంగ్రెస్కు దానికి సంబంధమే లేదు. కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి పార్టీ గుర్తు హస్తం గుర్తు, షర్మిలమ్మ గారి పార్టీ గుర్తు హస్తం గుర్తు. జగన్మోహన్ రెడ్డి పార్టీ గుర్తు వచ్చేసి ఫ్యాను, ఆయన పార్టీ పేరు వచ్చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. కాబట్టి దానికి దీనికి సంబంధమే లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేరాలంటే షర్మిలమ్మ గారు గెలవాలి. అయితే 114 అసెంబ్లీ నియోజకవర్గ సీట్లను ప్రకటిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ గుర్తించి వాళ్ళకి ఇస్తున్నారా? ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. రాజకీయాల్లో అనేక రకాల పదవులు ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు లోక్సభ, అసెంబ్లీ ఇది డైరెక్ట్ ఎలక్షన్స్, రాజ్యసభ, ఎమ్మెల్సీ, తర్వాత నామినేటెడ్ పోస్టులు, సలహాదారులు, అనేక లోకల్ బాడీ ఎన్నికలు, కౌన్సిల్, కార్పొరేషన్ మేయరు, కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్స్, సర్పంచ్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు. కాబట్టి ఎమ్మెల్యే పదవి ఒక్కటే కాదు పరంపద సోపానం రాజకీయాల్లో. మన్మోహన్ సింగ్ ఎమ్మెల్యే అయినాడా లేకుంటే ఎంపీ అయినాడా? ఆయన రాజ్యసభ మెంబరు, లోక్సభ ఎంపీ కాదు, 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రి. కాబట్టి మహాభారతంలో కృష్ణుడు ఏమన్నా ఆయుధం పట్టాడా? ఆయుధము పట్టను, యుద్ధము చేయను, కానీ గెలిపిస్తాను. కాబట్టి రాజకీయాలు రకరకాల పాత్రలు. చాణక్యుడు, చంద్రగుప్తుడు. చాణక్యుడు లేకుండా చంద్రగుప్తుడు ఎక్కడున్నాడు? అదేవిధంగా తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయలు. తిమ్మరుసు లాంటి కృష్ణుడు ఎక్కడున్నాడు? కాబట్టి రాజు ఎంత ముఖ్యమో, మంత్రి ఎంత ముఖ్యమో, నిలబడే అభ్యర్థులు ఎంత ముఖ్యమో, వాళ్ళ తరపున ప్రచారం చేసేవాళ్ళు, వ్యూహాలు పన్నేవాళ్ళు అంతకంటే ముఖ్యం. కాబట్టి ఏదో అభ్యర్థి అంటే అభ్యర్థే మొత్తం వచ్చేసి ఏదో సూపర్ హీరో అనుకోవాల్సిన అవసరం లే. వివిధ సామాజిక సమీకరణ దృష్ట్యా ఎవరికోరికి 10 మంది అప్లై చేసినట్టు ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది, మిగతా అందరూ హెల్ప్ చేయాలా. వాళ్ళకి వచ్చేసి రేపు అధికారంకి వస్తే అనేక పదవులు వస్తాయి, ఇంతకంటే పెద్ద పదవులు వస్తాయి. నేను ఇంతవరకు అందరికీ టికెట్ నేను ఇచ్చాను. నా చేతి గుండా ఎన్టీ రామారావు పీరియడ్ నుండి నేను ఎవరికి టికెట్ ఏమిటి వాళ్ళకి ఇచ్చారు, నేను ఇది తీసుకోలేకూడదు. నన్ను ఇప్పుడు వచ్చి షర్మిలమ్మ పులింద టికెట్ తీసుకొని అంటుంది. నేను వద్దమ్మా నాది కృష్ణుని పాత్ర పోషిస్తాను, అర్జునుని పాత్ర ఎవరిని పెడదావులే అంటున్నాను. కాబట్టి ఏదో ఎమ్మెల్యే నిలబడినంత మాత్రాన తక్కువ కాదు. ఎమ్మెల్యే టికెట్ వచ్చానే ఏదో ఆకాశము భూమి దద్దరిల్లిపోయి ఆయన ఆకాశం ఎత్తుకుని ఆయన అనుకునే కళ్ళు పైకెక్కినట్టే. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నేతలు సజ్జల రామకృష్ణ కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకే కరువు ఉంది, ఎలా పోటీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అనే మాటలు కూడా మాట్లాడారు. దీనిపైన మీ అభిప్రాయం? నేను అదే చెప్పేది. ఆంజనేయుని ముందర పిల్ల కోతులు కుప్పిగంతులు వేసినట్లే కాంగ్రెస్ ముందర ఇళ్ళ యొక్క పరిస్థితి. ఎవరు ఇల్లు? 10 ఏళ్ళకు ముందు మేము 40 ఏళ్ళ ముట్టి నేను 1988లోనే రాజ్యసభ మెంబర్ అయ్యాను. 88లో అంటే ఇప్పటికి వచ్చేసి ఎన్ని ఏళ్ళు వచ్చేసి 34 ఏళ్ళు.
34 ఏళ్ళ కిందట వీళ్ళు అసలు ఉందో పార్లమెంటు భవనం చూసేదానికి కూడా వీళ్ళకు ముఖం ఎత్తే పరిస్థితి లేదు. వీళ్ళు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ విమర్శించే వాళ్ళ 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తిరిగి మళ్ళీ కడప జిల్లాలో సంచరించుకునేదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామంటున్న తులసిరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, ఇడుపుడుపాయ నుండి.